Subscribe to our channel and press the bell icon for the latest updates. ఐపీఎల్ 2019 సీజన్లో మళ్లీ ఓపెనర్గా ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ఆరంభిస్తానని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పడంపై దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే మండిపడ్డారు. 2017-18 సీజన్లలో కొన్ని మ్యాచ్లో ఓపెనర్గా ఆడిన రోహిత్ శర్మ మళ్లీ మిడిల్ ఆర్డర్కి మారిపోయాడు. కానీ శనివారం నుంచి ప్రారంభం కానున్న సీజన్లో మాత్రం పూర్తి స్థాయిలో ఓపెనర్గా ఆడతానని రోహిత్ శర్మ ఇటీవల ప్రకటించారు. రోహిత్ శర్మ నిర్ణయంపై ముంబై ఒకప్పటి సహాయ కోచ్ అనిల్ కుంబ్లే ఘాటుగా స్పందించారు. ముంబై ఇండియన్స్ టీం గత 3 సీజన్లుగా రోహిత్ శర్మ తిక్మక ఓపెనింగ్ నిర్ణయాలతో ఇబ్బంది పడుతోంది. నేను ఆ జట్టుతో పనిచేసే సమయంలో రోహిత్ శర్మ 4వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. అది అతను తీసుకునే నిర్ణయమే. కానీ ముంబై ఇండియన్స్ టీం మాత్రం అతను ఓపెనర్గా ఆడాలని కోరుకునేది. 2018 ఐపీఎల్ సీజన్లోనూ ఇలాగే జరిగింది. అతను ఓపెనర్గా ఆడతానని చెప్పి 2 మ్యాచ్లు ఆడాడు. కానీ ఫెయిల్ అవడంతో మళ్లీ మిడిల్ ఆర్డర్కి మారిపోయాడు. ఈ ఏడాది ఫెయిల్ అయినా అనంతరం నిర్ణయం మార్చుకోవడానికి గ్యారంటీ లేదు. కాబట్టి అతను తాజా సీజన్లోనైనా ఓ నిర్ణయానికి కట్టుబడి ఆడితే మంచిది అని కుంబ్లే సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.